సీఎం చేతికి అయితే అవినీతి ఐఏఎస్ అధికారుల చిట్టా పద్దులు అయితే అందినట్లయితే సమాచారం తెలుస్తుంది. మొత్తం మీదనైతే సీఎం రేవంత్ రెడ్డి గారికి అవినీతి అధికారులు ఎవరెవరు అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళ చిట్టా ఫైళ్లు మొత్తం అందినాయట. ఇవాళ మీకు గట్టిగానే వేసుకుంటాడు ఇక సార్. ఇగో సీఎం చేతికి అవినీతి ఐఏఎస్ ల చిట్టా, ఒక్కో ఫైలుకు ఒక్కో రేటు చొప్పున వసూలు, కార్యదర్శులకు ఆఫీసర్లకు నేడు ముఖ్యమంత్రి క్లాసు. ఈ రోజు కార్యదర్శులకు మిగతా ఆఫీసర్లకు నేడు ముఖ్యమంత్రి అయితే మంచి గట్టి క్లాస్ అయితే తీసుకుంటాడట. ఇక రెడీగా ఉండరు, ఎవడెవరు ఏం చేసారో అన్ని బయట పెడతాడట. మీ సంగతి చెప్తాడట. ఇక అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు కూడా చేస్తున్నారట. మరి అధికారులు, ఐఏఎస్ అధికారులు ఎందుక మీకు జీతాలు వస్తలేవా? అవసరమా? ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున దందాలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కొందరు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అక్రమ ఇసుక వ్యాపారాలతో చేతులు కలిపి ఆర్థిక ప్రయోజనం పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చూసిరా, బిల్డర్స్ తోని కొంతమంది రియల్ ఎస్టేట్ తోని వాళ్ళతో వీళ్ళతో చేతులు కలిపి ఇసుక దాంట్లో మంచి లాభాలు పొందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయట. మరిగా ఈ నేపథ్యంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఐఏఎస్ అధికారుల జాబితా సీఎం చేతికి చేరినట్లు తెలిసింది. దీంతో నేడు సెక్రటేరియట్లో జరిగే కాన్ఫరెన్స్ లో అలాంటి అధికారులకు సీఎం క్లాస్ తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సెక్రటేరియట్ లో వర్గాలు చర్చ జరుగుతుంది. మొత్తం మీదనైతే ఇవాళ సెక్రటేరియట్ లోనైతే మీకు ఉన్నట్టే నాకు తెలిసి ఆల్రెడీ ఆయన చేతుకు ఫైల్ పోయిందట. మరి అట్లా ఎవరెవరు ఈ ఇసుక దందకు, రియల్ ఎస్టేట్ కు, బిల్డర్లకు సంబంధించి చేతులు కలిపిన అధికారులు ఉన్నారో వాళ్ళకైతే ఇలా గట్టిగానే వేసుకుంటాడు. మాకు తెలిసి ఆయన ఉత్తప్పుడే ఊకోడు. ఇక ఆల్రెడీ చిట్టాపద్దు అందిందంటే ఇక మీ పని అయినట్టే. మరి ఎటేటు నల్లమల అడుగులకు ట్రాన్స్ఫర్ చేసినా దిక్కులేదు, అట్లా చేస్తాడు. తప్పుడే ఎవరితో చేతులు అల్పకుండా ప్రభుత్వం ఇచ్చే జీతంతో తీసుకొని మంచి పనులు చేయరు. మీరు ప్రజల కోసం మంచి పనులు చేయరు. ఈ ప్రభుత్వం నుంచి జీతం వచ్చేది సరిపోక ఇక తప్పుదో బట్టి దొంగలకు సద్దులు కడుతున్నట్టు మీరే అట్లా చేస్తే అధికారులు ఇక మిగతా దొంగలు ఎట్లా చేయాలి చెప్పుర్రి. మీరైతే ఇవాళ జాగ్రత్తగా ఉండు. మరి ఇవాళ ఏం జరుగుతుందో మరి ఎవరో ఏమేమి తీసుకుర్రో వాళ్ళకైతే గట్టిగానే వేసుకుంటారు. నేడు సెక్రటేరియట్ లో 8వ అంతస్తులో కలెక్టర్లు సెక్రటరీలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా కొందరు బ్యూరోక్రాట్స్ పనితీరుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు, ఆరోపణలు రావడంతో వారిపై నిఘా వర్గాలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. అందులో కొందరు ఐఏఎస్లు క్షేత్రస్థాయిలో తమ అధికారాన్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆధారాలు సమర్పించినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ బిల్డర్స్ తో కుమ్మక్కయి వాటాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఇసుక అక్రమాలకు పాల్పడే ముఠాలతో చేతులు కలిపి భారీ ఎత్తున ఆర్థిక ప్రయోజనం పొందినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఇక వీళ్ళకు అయితే నాకు తెలిసి ఇవాళ మాత్రం వీళ్ళకు ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడిన అధికారులు ఉన్నారో వాళ్ళకైతే గట్టిగానే వేసుకుంటాడు. ఇక జాగ్రత్త ఉండురి. ఇదంతా మీకు ఎందుకయ్యా? తప్పుడేక జీతం తీసుకొని మంచిగా ప్రభుత్వం ఏం చెప్తుందో పేదలకు ఏమేం చేయాలి, ఏం సంక్షేమాలు చేయాలి దానిపైన ప్రజలకు మీరు తీసుకోవర్రి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కలెక్టరేట్లకు సంబంధించిన పనులను మీరు చేసుకుంటే అయిపోతాయిగా, మీ జీతం మీకు వస్తుంది కదా. ఇప్పుడు మీరు దొంగ పనులు చేస్తే సీఎంకు నిఘా వర్గాలు మీ ఎవరో ఏమేం చేసిరో వాళ్ళకు చిట్టపత్రులు మొత్తం సీఎం చేతికి. ఇక దానికి మీరే బాధ్యులు, మీరే ఈ గంగన దుంకురు సప్పుడేక. ఇవన్నీ బంద్ చేసుకోరు అని చెప్పినా కానీ మీరు బంద్ చేసుకుంటలేరు. ఇక మీ ఇష్టం. ఇప్పటికైనా మారతారా మారరా ఈ అధికారులు?